హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని క్లాస్ రూమ్. ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ తెలిసి ఉండాలి కదా. దాంట్లో భాగంగా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే దాంట్లో ఏముండాలి, ఎటువంటి ఆర్డర్లో ఉండాలి, ఎటువంటి కండిషన్లు ఎలా చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేసేయండి. మెయిన్గా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అదేవిధంగా సబ్జెక్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ ఫామ్ సంబంధించి ఉంటాయి, అదేవిధంగా వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వర్బ్స్ అంటే ఏంటి, అక్కడ హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ ఆర్ యాక్చువల్లీ వర్బ్స్, డిఫరెంట్ అన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దీనికి పార్ట్ 2 కంటిన్యూషన్ కూడా రేపు రాబోతుందండి. మరి స్కిప్ చేయకుండా క్లియర్గా చూసి రేపు నేను కంటిన్యూ చేసి మళ్ళీ దీనికి కొన్ని వర్క్షీట్స్ కూడా చేసేస్తాను అనమాట. అంటే క్వశ్చన్స్ ఇచ్చి లాస్ట్లో కూడా మీకు ఆన్సర్స్ క్లియర్ చేస్తాను. సో మరి వీడియో స్కిప్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ గురించి మాట్లాడదాము. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇది ఒక క్రమపద్ధతిలో రాసినప్పుడు మనకి సెంటెన్స్ వస్తుందన్నమాట. ఓకే, ఒక సెంటెన్స్ రాయాలి అంటే దాంట్లో ఉండాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి మూడు అండి. అవేంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ టు రైట్ ఎనీ సెంటెన్స్. బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నాను ఇక్కడ నేను. ఇవి లేకుండా మనం ఏ వాక్య నిర్మాణం కూడా సంపూర్ణం కాదు. ఇక్కడ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము సబ్జెక్ట్ అంటే ఏంటి, డూయర్ అంటే చేసేవాళ్ళు అని. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఒక పని చేసేవాళ్ళు అంటున్నాం. సపోజ్ ఐఆమ్ టీచింగ్, నేను టీచ్ చేస్తున్నాను. యు ఆర్ లిజనింగ్, మీరు వింటున్నారు. షీ ఈస్ టీచింగ్, ఆమె బోధిస్తుంది. వీఆర్ ప్లేయింగ్, మనం ఆడుతున్నాము. ఇట్ ఈస్ ఫ్లయింగ్, అది ఎగురుతూ ఉంది. ఇలా ఏదో చెప్తున్నాము అంటే ఇక్కడ దీని మీనింగ్స్ ఏమొస్తుంది, ఎందుకు ఇక్కడ అయిపోయి యామ్ వస్తుంది, యూ ఆర్, షీ ఈజ్, ఇట్ ఈజ్, వీఆర్ డిఫరెంట్గా వస్తున్నాయి కదా. మరి సబ్జెక్ట్స్ మారినప్పుడు ఈ వర్బ్స్ అనేవి ఎందుకు మారుతూ ఉన్నాయి, మరి వీటిల్లో మెయిన్ వర్బ్స్ ఉన్నాయి, అలాగే హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనము సబ్జెక్ట్స్ని డివైడ్ చేద్దాము. సబ్జెక్ట్స్ మెయిన్గా మనకి 2 రకాలన్నమాట. ఆ 2 రకాలు ఏంటి అంటే డూ ఫ్యామిలీ అండ్ డస్ ఫ్యామిలీ. ఫస్ట్ మనం డూ ఫ్యామిలీ చూద్దాము. ఐ, యూ, వి, దే ఆర్ ప్లూరల్స్ అంటాము. అంటే సపోజ్ రామ్ అండ్ శ్యామ్, సీత అండ్ గీత ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనము వీటన్నిటికి కూడా డూ ఫ్యామిలీ అని చెప్తామన్నమాట. అంటే సబ్జెక్ట్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తాయండి. బేసిక్ ఇంగ్లీష్లో ఫస్ట్ మనకి వీటి గురించి ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి మనకి he, she, it are singular names like రామ, సీత, గీత, రవి. ఏదైనా ఒక పర్టికులర్గా సింగులర్ నేమ్ చెప్తున్నప్పుడు మనం వీటిని మనము డస్ ఫ్యామిలీ చెప్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ గురించి ఐడియా వచ్చింది కదా. సబ్జెక్ట్ అంటే ఒక పని చేసేవాళ్ళు సబ్జెక్ట్స్ అని చెప్తాం. దేని గురించి మాట్లాడుతున్నామో అది మెయిన్ అవుతుంది అనమాట, అక్కడ సబ్జెక్ట్ అని చెప్తాము. వీటిల్లో కూడా 2 ఫ్యామిలీస్, డూ ఫ్యామిలీ అండ్ డస్ ఫ్యామిలీ. ఓకేనా. ఇప్పుడు మనము నెక్స్ట్ సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్ట్రక్చర్ ఏంటి, సెకండ్ మెయిన్ ఏంటి, వర్బ్ కదా. వర్బ్ గురించి మాట్లాడదాము. వర్బ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి యాక్షన్ అంటే ఒక పని అనమాట. అంటే సబ్జెక్ట్ చేసే పని గురించి తెలిపేది వర్బ్ అనమాట. ఇక్కడ లైక్ రైట్, టీచ్, గో, కమ్, ఈట్, లిజన్ చాలా ఉంటాయి కదా. మనము అంటే ఏంటి, రాయడము, బోధించటము, వెళ్ళడము, రావడము, ఇవన్నీ కూడా పనులే కదా. సో మనము ఎవరైతే సబ్జెక్ట్స్ చేస్తున్న పని గురించి చెప్పాలంటే అవన్నీ కూడా మనకి వర్బ్స్ అయిపోతాయి అన్నమాట. మరి వీటిని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తాం మనము. సపోజ్ ఐఆమ్ టీచింగ్ నౌ, నేను ఇప్పుడు బోధిస్తున్నాను. యు ఆర్ లిజనింగ్ నౌ, మీరు ఇప్పుడు వింటున్నారు. లిజనింగ్ వింటున్నారనమాట. మరి వీటిల్లో ఐ అనే సబ్జెక్ట్ కదా, టీచింగ్ అనేది ఏంటి, వర్బ్. నెక్స్ట్ గమనించినట్లయితే ఐఎమ్ ఎ టీచర్, యు ఆర్ ఎ స్టూడెంట్ అంటున్నాం. మరి ఇక్కడ వర్బ్ ఏముందని చెప్పండి. ఐఎమ్ ఎ టీచర్లో ఐ అనే సబ్జెక్ట్, టీచర్ అంటే ఏంటి, ఒక ఆక్యుపేషన్ చెప్తున్నాం కదా మనం, అక్కడ ఒక ప్రొఫెషన్ గురించి చెప్తున్నాం కదా. మరి అలాంటప్పుడు అక్కడ వర్బ్ ఎలా వచ్చిందండి చెప్పండి. సో ఇక్కడ వర్బ్ ఏంటి అంటే ఇక్కడ యామ్ అనేది ఒక వర్బ్ అనమాట. ఏం వర్బ్ అది, ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మరి మెయిన్ వర్బ్ లేనప్పుడు మనం రాసినటువంటి హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్సిలరీ వర్బ్సే మెయిన్ వర్బ్స్గా అవుతాయి అనమాట. మనం కింద సెంటెన్స్లో గమనించినట్లయితే ఐఎమ్ టీచింగ్ నౌ, యు ఆర్ లిజనింగ్ నౌ అంటున్నాం కదా. మరి వాటిల్లో యు ఆర్ అనేది, యామ్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి అనమాట. అంటే మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తున్నాయి అనమాట, టీచింగ్కి, లిజనింగ్కి. సో ఇలా ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్స్ లేనప్పుడు మనం రాసినటువంటి ఆక్సిలరీ వర్బ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ మనకి మెయిన్ వర్బ్స్గా వర్క్ చేస్తాయి అనమాట. అంతే కదా. ఇప్పుడు
ఇంట్లో ఫాదర్ లేనప్పుడు హెడ్ ఎవరు అవుతారు? మదరే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. సో ఇక్కడ కూడా అలాగే అనమాట. సో లైక్ రాజు లేకపోతే మంత్రికి వస్తాయి కదా అన్ని రెస్పాన్సిబిలిటీస్, అధికారము అలా అనమాట. మెయిన్ వర్బ్ లేనప్పుడు మనం రాసినటువంటి హెల్పింగ్ వర్బ్ లేదా యాక్సిలరీ వర్బే మనకి మెయిన్ వర్బ్గా వర్క్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము. సో మెయిన్గా మనకి 2 టైప్స్ అనమాట వర్బ్స్ అనేవి. మెయిన్ వర్బ్స్ అండ్ యాక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ చెప్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మనము యాక్సిలరీ వర్బ్స్ గురించి చూద్దాము. యాక్సిలరీ వర్బ్స్ విషయానికి వచ్చేస్తే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, హ్యావ్, హ్యాస్ ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాము లేదా యాక్సిలరీ వర్బ్స్ అంటాము. సపోజ్ హీ ఈట్స్ బనానా అంటున్నాం, అతను అరటి పండు తింటాడు అని. హీ ఈజ్ ఈటింగ్ బనానా ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. మరి ఇక్కడ ఈటింగ్ ఇవన్నీ కూడా మనకి టెన్సెస్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు గమనించవలసింది కేవలం వర్బ్స్ గురించి మాత్రమే. హీ ఈట్స్ బనానా అనే దాంట్లో మనకి అక్కడ మెయిన్ వర్బ్ మాత్రం ఉంది ఈట్స్ అనేది, కానీ హీ ఈజ్ ఈటింగ్ బనానాలో మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది యాజ్ వెల్ యాజ్ మనకి మెయిన్ వర్బ్ కూడా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ అ టీచర్, షీ టీచర్స్ ఇంగ్లీష్, ఐఎమ్ ఏ టీచర్, దే ఆర్ టీచర్స్. మీరు ఇక్కడ డిఫరెన్స్ గమనించారా? షీ ఈజ్ అ టీచర్ అంటున్నాం, ఇక్కడ మనకి షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మరి ఇక్కడ మెయిన్ వర్బ్ లేకపోతే ఏం చెప్పాను? ఈజ్ అనే హెల్పింగ్ వర్బే మనకి మెయిన్ వర్బ్గా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ షీ టీచర్స్ వస్తుందండి. టీచర్స్ ఎందుకు వచ్చింది అక్కడ, టీచర్ ఎందుకు రాలేదు అంటే అది వేరే విషయం, మళ్ళీ మనకి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, మనకి టెన్సెస్లో వస్తుందండి, సింపుల్ ప్రెజెంట్స్లో అక్కడ డిస్కస్ చేస్తాను. సో ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్ మనకి వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఐఎమ్ ఏ టీచర్, దే ఆర్ టీచర్స్ చెప్పాను కదా. సబ్జెక్ట్స్ని బట్టే మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మారిపోతూ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు సందర్భం వచ్చిందిగా చెప్తున్నారండి. ఇక డూకి, డస్కి, హ్యావ్, హ్యాజ్ అసలు ఉన్నటువంటి సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్ లింక్ గురించి క్లియర్ చెప్పుకుందాము. డూ ఫ్యామిలీ అంటేనే మన గుర్తుకు రావాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ మెయిన్గా మనకి హ్యావ్ గుర్తుకు రావాలి. మరి హ్యావ్లో ఉన్న డూ ఫ్యామిలీలో ఉన్న సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, యూ, వి, దే అండ్ ప్లూరల్స్. బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, అస్సలకి ఎప్పుడు మర్చిపోవద్దండి ఈ విషయాన్ని. మీరు కనుక డూ ఫ్యామిలీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, యూ, వి, దే ప్లూరల్స్ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా రావాల్సినటువంటి అంటే మారుతూ ఉంటుందండి. నీకు కేవలం ఇక్కడ నేను హ్యావ్, హ్యాజ్ గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు అక్కడ అడగొచ్చు అయ్యి వచ్చినప్పుడు యామ్ రావాలి కదా, అది వేరే విషయం. కేవలం హ్యావ్, హ్యాజ్ డిఫరెన్సియేషన్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను ఇక్కడ నేను. ఖచ్చితంగా రావాల్సింది హ్యావ్ రావాలి. అదే డస్ ఫ్యామిలీ సంబంధించినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్స్ వచ్చినప్పుడు ఇంకా హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఈ హ్యావ్, హ్యాజ్ అనే దేని తెలియజేస్తుంది? మనకి ఒక స్థితిని తెలియజేస్తుంది అనమాట. అంటే కలిగి ఉండడం గురించి తెలియజేస్తుంది అనమాట. మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఐడియా వస్తుంది మీకు. చూడండి, she has a gold chain, they have hotels, he is eating banana, she is writing a novel, I have headache. ఇక్కడ డిఫరెంట్ రాస్తానండి, అన్ని కలిపి రాస్తాను ఇక్కడ నేను. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన చూడండి, ఐ ఆమ్, హీ ఈస్, షీ ఈస్, షీ వాస్, దే ఆర్, దే వర్, యు వర్, అలాగే యు ఆర్ అండ్ దే హ్యావ్, హీ హ్యాస్, యూ హ్యావ్. యూ హ్యాజ్ అనేది పెద్ద తప్పండి, అలా అనకూడదు. అలాగే హీ హ్యావ్ కూడా అనకూడదు అనమాట. యూ హ్యావ్ వస్తుంది, ఐ హ్యావ్ వస్తుంది, అలాగే షీ హ్యాస్, హీ హ్యాస్ వస్తాయన్నమాట. మరి వీటికి షీ హ్యాస్ ఈ గోల్డ్ చైన్ అంటున్నాం అంటే ఆమె బంగారు ఒక చైన్ కలిగి ఉన్నది అని, తనకు ఉంది అని చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటాం. దే హ్యావ్ హోటల్స్, వాళ్ళకి హోటళ్ళు ఉన్నాయని చెప్తున్నాం. హీ ఈజ్ ఈటింగ్ బనానా అంటున్నాం అంటే ఇక్కడ అతను బనానా తింటూ ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ హీ వచ్చినప్పుడు హ్యాస్ రావాలంటే మళ్ళీ మనకి టెన్సెస్లోకి వెళ్ళిపోయామంటే మనకి పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చేస్తుందండి, అది వేరే విషయము. ఈ హ్యాస్ బీన్ అంటూ ఉంటాం. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ బనానా అని చెప్పాలి అక్కడ మనం చెప్పాలంటే. హీ ఈజ్ ఈటింగ్ బనానా అనేది కంటిన్యూస్ టెన్స్ వస్తుంది సింపుల్లో. అదే మనం దీన్ని పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలన్నప్పుడు మనకి హీ హ్యాస్ బీన్ ఈటింగ్ బనానా అని చెప్తామన్నమాట. అది వేరే సబ్జెక్టు, మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాసెస్లో రాంగరంగా చెప్తూ వస్తాను. ఇప్పుడైతే మీకు క్లియర్గా వర్బ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సెంటెన్సెస్ అన్నింటిలో కూడా జస్ట్ హీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ గోయింగ్, షీ ఈజ్ టీచింగ్ అంటే అది పూర్తయిందా అండి? సెంటెన్స్ మీనింగ్ అక్కడ పూర్తి కాలేదు కదా. ఆమె బోధిస్తూ ఉంది, ఏం బోధిస్తూ ఉంది, దాని ఫలితం ఏంటి? ఇంగ్లీషా, మ్యాథ్సా, సైన్సా ఏంటి తెలియాలి కదా. హీ ఈజ్ ఈటింగ్ అంటున్నాం, అతను ఏం తింటున్నాడు అంటే ఒక సబ్జెక్ట్ చేసే పని వల్ల వచ్చిన ఫలితం ఏంటి అన్న తెలియాలి కదా. ఆ ఫలితమే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్. లెట్స్ స్టార్ట్ టు డిస్కస్ అబౌట్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి, తెలుగులో అంటాం కదా కర్మ, కర్త, క్రియ అనేసేసి. ఇక్కడ కర్మనే ఆబ్జెక్ట్ అనమాట. అంటే
సబ్జెక్ట్ చేసే పని వలన కలిగే ఫలితం ఏదైతే ఉంటుందో అది ఆబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ చేసే పని వలన కలిగే ఫలితమే ఆబ్జెక్ట్ అనమాట. సపోజ్ షీ ఈజ్ రీడింగ్ ఏ నావెల్ అంటున్నాం. షీ ఈజ్ రీడింగ్, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, మీనింగ్లెస్ కదా. అంటే ఒక వాక్యాన్ని సంపూర్ణం చేయాలి అంటే ఖచ్చితంగా ఉండవలసింది ఏంటి, ముఖ్యంగా ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్లో 3 ఇంపార్టెంట్ అనండి, సబ్జెక్ట్, వర్బ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ అనమాట. కానీ ఫలితం ఏంటి, ఆబ్జెక్టే ఫలితం అనమాట. షీ ఈజ్ రీడింగ్ ఈ నావెల్, షీ ఈజ్ రీడింగ్ అంటే చదువుతూ ఉంది. అది ఏదైనా కావచ్చు, పేపర్ కావచ్చు, బుక్ కావచ్చు, నావెల్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. అది ఏది చదువుతుంది అన్నది ఆ ఫలితం ఏంటి అని తెలిసేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ యామ్ హ్యాపీ, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటే నా స్థితి తెలుస్తుంది అనమాట. అంటే నా మెంటల్ స్థితి తెలుస్తుంది ఇక్కడ. ఐ వాజ్ హ్యాపీ ఎప్పుడు చెప్తాము, గతంలో. వాజ్ హ్యాపీ అనేది గతంలో. యు ఆర్ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉన్నావు అని. అదే మనము షీ ఈజ్ హ్యాపీ అంటే ఆమె సంతోషంగా ఉంది అని. దే వర్ హ్యాపీ అంటే ఒకప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు చెప్తున్నాం. సో ఈ విధంగా మనం వాడేటువంటి హెల్పింగ్ వర్బ్ని బట్టి అది గతంలోనా, ఫ్యూచర్లోనా, లేకపోతే ప్రజెంటా అన్న తెలిసిపోతుంది అనమాట. సో మెయిన్ దీంట్లో మనకి ఆబ్జెక్ట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి స్థితిని గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొఫెషన్ గురించి తెలియజేస్తుంది, నేచర్ని తెలియజేస్తుంది, ఐడెంటిటీని తెలియజేస్తుంది. చాలా రకాలు ఉన్నాయి. వీడియో బాగా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనం ఒక ఎగ్జాంపుల్స్ చూద్దామండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.